హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు రవ్వ లడ్డు చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇవి కొబ్బరి చిప్పలు ఒక 3 తీసుకున్నాను, కాస్త పెద్దవే. దీంతో 2 బౌల్స్ రవ్వ తీసుకోవాలి. ఇది 1.5 బౌలు పంచదార తీసుకోవాలి. నెక్స్ట్ యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, బాదాం. ఇవి ఆప్షనల్, మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే రవ్వ, కొబ్బరి, పంచదారతో యాలకులు సరిపోతాయి. ఇవి వీటికి కావాల్సిన, రవ్వ లడ్డుకు కావాల్సిన ఐటమ్స్. ఇలా అన్నీ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం మిక్సీకి పట్టుకుంటాం. ఇలా మిక్సీ పట్టుకోవడానికి జార్లో వేసుకున్నాము. ఇందులోని యాలకులు కూడా వేసుకుంటాం. ఇలా మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. నీళ్ళు సగం గ్లాస్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతోటి 1.5 కప్పు పంచదార వేసుకోవాలి. ఇది 1.5. ఈ బౌల్ తోటి మనము రవ్వని 2 బౌల్స్ వేసుకుంటున్నాం కదా, ఈ బౌల్ తోటి 2 బౌళ్ళు వేయాలి. నేను 1.5 వేస్తున్నాను. పంచదార మేము కాస్త తక్కువ తింటాము. 2 బౌల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఇంకా తియ్యగా ఉంటుంది. దీన్ని బాగా కరిగి పెట్టుకోవాలి. పంచదార అంతా కరిగేదాకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలిగి పెట్టుకోవాలి. ఇది పాకం వచ్చేదాకా తిప్పుకొని పాకం వచ్చేటప్పుడు చూపిస్తాను. ఇలా కలిగి పెట్టుకుంటూ ఉండాలి. పాకం వచ్చేసింది. ఇది చూడండి, ఇలా సాగుతుంది. ఇవన్నీ బాదాము, కిస్మిస్, జీడిపప్పు వేసేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఆపుకొని రవ్వ తీసుకున్నాం కదా, ఈ రవ్వ ఇందులో పోసుకోవడమే. కలబెట్టుకుంటూ పోసుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరిని కూడా మనం ఇందులో పోసుకోవాలి. ఇది కూడా 1 కప్ అయ్యింది. రవ్వ 2 కప్స్ వేసుకోవాలన్నాను కదా, ఇంకో కప్పు కూడా వేస్తున్నాను. ఇలా వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలండి. పాకం రాగానే స్టవ్ ఆపేసుకొని ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మనం కలిగి పెట్టుకోవాలి. ఇది చక్కగా ఇలా మొత్తం కలిసిపోయింది. ఇలా కలిసిపోయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం.
వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటాం. ఇలా పోసుకోవడమే. ఇది గట్టి పడేలా ఉంటే మనం చల్లారేటప్పటికి గట్టి పడుతుంది అనిపిస్తుంది మనకి ఇది. అందుకని కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, ఇలా 2 స్పూన్లు వేసుకుంటే లూజ్ అయిపోతుంది. దీన్ని బాగా ఇలా కలబెట్టుకోవాలి. ఇది కాసేపటికి ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. చల్లారేటప్పటికి మనకి ముద్ద స్టేజ్కి వచ్చేస్తుంది. ఇది బాగా ఇంకా కొంచెం లూజ్ అయింది. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ముద్ద స్టేజ్కి వచ్చాక మనం ముద్ద కట్టుకోవడమే. ఇలా చూడండి, బాగా చల్లారిపోయింది. మనకి ముద్ద కట్టడానికి బాగా వచ్చింది. ముద్ద కట్టి చూపిస్తాను. మళ్ళీ ఇది బాగా నలిపి కొంచెం బాగా నలుపుకొని తీసుకోవాలి. ఇట్లా ఇలా గుండ్రంగా చేసుకొని అన్నీ పెట్టేసుకోవడమే. మనకి ఎంత సైజు కావాలంటే అంత పెట్టేసుకోవాలి. బాగా చక్కగా వస్తాయి. ఇలా పాకం పట్టుకొని చేసుకుంటే నెల రోజులైనా నిలవ ఉంటాయి. బాగా ఉంటాయి అన్నమాట. రేపటికి ఇంకా బాగా ఆరి ఇంకా గట్టి పడిపోతాయి. అన్నీ చేశాక చూపిస్తాను. ఇలా అన్నీ చేసుకోవాలి. దీనికి బాదం పప్పు డెకరేషన్ చేస్తున్నాను. ఇలా డెకరేషన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.